ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. నియోజకవర్గాల్లో మిగిలిపోయిన గ్రామాలను, శివారు ప్రాంతాలను సైతం జల్లెడపడుతూ ప్రచారానికి ప్రయాణం కట్టారు. ఇందులో భాగంగా భీమవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ నియోజకవర్గ వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. మరికొద్ది గంటల్లోనే ప్రచారానికి ముగింపు పలకనున్న నేపథ్యంలో చివరి రోజు విపక్షాలపై తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పేదల యొక్క సంక్షేమం ఏదైతే ఇంటింటికి అందుతుందో, ప్రతి పథకం తెలియని వాళ్ళు కూడా మీకు ఈ పథకం వస్తుంది అని చెప్పి అందించిన జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే మన భవిష్యత్తులో మనల్ని పట్టించుకునే వాడు ఉంటారని చెప్పి ఇవాళ ప్రజల్లో స్పందన కనిపిస్తుంది. నిజంగా అయితే ప్రజలు జాగ్రత్తగా అమ్మో ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అబద్ధాలు వెన్నుపోటు హత్య రాజకీయాలు చంద్రబాబు నాయుడు అని చెప్పి డిసైడ్ అయ్యి ఉన్నారు. అభ్యర్థులకు ప్రతి ఓటు ఎంతో ముఖ్యమైంది. ఈ నేపథ్యంలో గ్రామానికి తిరుగుతూ తమకు ఓట్లు వేసి గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఏ ఒక్క ఓటర్ను వదలకుండా ఓట్లు అభ్యర్థించారు. భీమవరం నియోజకవర్గ కూటమి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి అంజుబాబు ఎన్నికల ప్రచారంలో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కూటమి పార్టీల నాయకులు సైతం అంజుబాబు వెంట ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. జూన్ 4వ తారీఖున మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. నేను అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే అవుతాను. నేను ఎమ్మెల్యేలో వచ్చిన తర్వాత మీ మీద పెట్టిన కేసులన్నీ కూడా తీయించేస్తాను. మన మనిషి అనేవారికి, మన మీద అభిమానంగా ఉండేవారికి ఎవరికి ఇబ్బంది వచ్చినా నేను కాల్చుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను. ఉండి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం ముగిసిందని, ప్రజలంతా ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలికారంటూ పీవీఎల్ నరసింహరాజు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రేపు 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కాబట్టి, అలాగే ఒక బీసీ మహిళ విద్యావంతురాలు ఉమాబాల్ గారు ఎంపీగా పోటీ చేస్తారు కాబట్టి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి అఖండమైన మెజార్టీతో మమ్మల్ని నెగ్గించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివ క్షేత్ర స్థాయిలో వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. తనకు కేటాయించిన సింహం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తడుస్తూనే ప్రచారంలో పాల్గొన్నారు. మహిళలు హారతులు పడుతూ పూల వర్షం కురిపిస్తూ ఆత్మీయ స్వాగతం పలికారు. తనను గెలిపిస్తే ఆక్వారంగం అభివృద్ధితో పాటు సాగునీటి సమస్యలు పరిష్కరిస్తారంటూ హామీ ఇచ్చారు. ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో సింహం గుర్తుపై ఓటు వేసి నాకు అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. మన ఎన్నికల గుర్తు సింహం. 9వ నెంబర్ మీద పింక్ బ్యాలెట్లో వివి శివరామరాజు, కలవపూడి శివ, అలాగే నా ఫోటో ఉంటుంది. పక్కన సింహం గుర్తు ఉంటుంది. సింహం గుర్తుపై ఓటు బటన్ ప్రెస్ చేసి నాకు ఓటు వేయండి. మీరందరూ కూడా నాకు ఓటు వేయటం ద్వారా మీ అందరికీ కూడా ఒక సేవకుడిగా ఉంటాను. సేవ చేసే అవకాశాన్ని, భాగ్యాన్ని కల్పించమని చెప్పి ఉండి నియోజకవర్గ ప్రజానీకాన్ని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. అందరూ కూడా నాకు ఆశీస్సులు ఇవ్వమని చెప్పి మరీ కోరి ప్రార్థిస్తున్నాను. ఉండి కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఉండి నియోజకవర్గ అభివృద్ధి పట్ల పూర్తి నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే రాష్ట్రంలోనే ఉండి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానంటూ హామీ ఇచ్చారు. రఘురామకృష్ణంరాజు వెంట కూటమి పార్టీలైన బీజేపీ, జనసేన పార్టీల నాయకులు సైతం ఇంటింటికి వెళ్తూ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఇప్పుడు మనకి ఈ దుష్టుడి పీడ శాశ్వతంగా వదిలిపోబోతోంది. అతి తక్కువ అసెంబ్లీ సీట్లు తెచ్చుకుని అతను త్వరలో రాజకీయాల్లోంచి కనుమరుగు కాబోతున్నాడు.
తెలుగుదేశం ప్రభుత్వం రాబోతోంది. నేను నిత్యం మీకు అందుబాటులో ఉంటాను. ఆ పనికి మాలిన వ్యక్తి ప్రోపగాండాన్ని పట్టించుకోవద్దని చెప్పి మరొక్కసారి ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ నేను నివేదిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మకండి. నిత్యం మీకు నేను అందుబాటులో ఉంటాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. నియోజకవర్గాల్లో మిగిలిపోయిన గ్రామాలను, శివారు ప్రాంతాలను సైతం జల్లెడపడుతూ ప్రచారాన్ని చేపట్టారు. నర్సాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు నియోజకవర్గ వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లోనూ విస్తృతంగా పర్యటిస్తూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. మరికొద్ది గంటల్లోనే ప్రచారానికి ముగింపు పలుకనున్న నేపథ్యంలో చివరి రోజు విపక్షాలపై తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోరుకుంటూ ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నా ఇంటికి పెన్షన్ వస్తుందని నమ్ముతూ ఉన్నారు. మళ్ళీ నా ఇంటికి బియ్యం వస్తాయని నమ్ముతూ ఉన్నారు. లేదు అన్న టయానికి అమ్మఒడి పడుతుందని, చేయూత పడుతుందని, కాపు నేస్తం పడుతుంది అన్నటువంటి విశ్వాసం ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా ప్రజలే వారధులుగా ఉండి ఈరోజు మీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వస్తే నర్సాపురం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మడి నాయకర్ విస్తృత ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న తన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పరుగులు పెట్టిస్తానంటూ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. ఈ ఎలక్షన్లో మేము ఏది ప్రజల వద్దకు వెళ్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఈ ప్రభుత్వం వల్ల మేము నష్టపోయాము, రాబోయే ఎలక్షన్లో మీకు మంచి మెజార్టీ ఇస్తామని చెప్పి జనాలందరూ వాళ్ళు మనస్ఫూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తానని, అర్హులందరికీ లబ్ధి చేకూరేలా కృషి చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి ప్రజలకు హామీ ఇచ్చారు. పట్టణాల్లో, గ్రామాల్లో ఉన్న ప్రధాన సమస్యలు గుర్తించి పరిష్కరిస్తానంటూ స్పష్టం చేశారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రామాన పర్యటించి తనకు మహిళలు హారతులు పడుతూ పూల వర్షం కురిపిస్తూ ఆత్మీయ స్వాగతం పలికారని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ధాన్యం అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కృషి చేస్తానని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించిన తనకు రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యల నుంచి ఫిర్యాదులు అందాయని తెలిపారు. కూటమి అధికారంలోకి రాగానే ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారంటూ హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలతో విసిగిపోయినటువంటి రైతన్నలు, కౌలు రైతులు కూడా ఈ జగన్ ప్రభుత్వాన్ని సాగనంపాలి, రేపు మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ రైతు ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి. ఒక ఇన్సూరెన్స్, ఒక ఇన్పుట్ సబ్సిడీ, ఒక ఏదైతే పర్టికులర్గా ఆక్వా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కుదేలు చేసేసాడో, జగన్ జే ట్యాక్స్కి ఆక్వా ఏదైతే బలైపోయిందో, ఏదైతే కరెంట్ సబ్సిడీ రూపాయన్నర ఎత్తేసాడో, ఇట్లా హాలిడేలు బాట పడుతున్నటువంటి రైతాంగం అంతా కూడా మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డిని సాగనంపడానికి ఈవేళ మాకు స్వాగతం పలుకుతూ ఉన్నారు గ్రామాల్లో. ఆచంట నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రంగనాథరాజు విస్తృత ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాలు యథావిధిగా అమలు కావాలంటే మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలని పిలుపునిచ్చారు. అందుకే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆచంట ఎమ్మెల్యేగా మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి వైసీపీ పాలన చేరువైందని, ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని, మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఆచంట నియోజకవర్గ ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి, రేపు 13వ తారీఖు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నేను ఆచంట శాసనసభ్యుడిగా చెరుకోడ శ్రీరంగనాథరాజు మరొకసారి పోటీ చేస్తున్నాను. మీరు తప్పకుండా ఫ్యాన్ గుర్తు మీద వేసి నాకు అఖండ విజయం చేకూరితే మీకు రాబోయే 5 సంవత్సరాలు కూడా
మీ అందరికీ కూడా సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించమని కోరుకుంటున్నాను. నమస్కారం. ఆచంట నియోజకవర్గంలో అనేక సమస్యలు నెలకొన్నాయని, జగన్ పాలన అవినీతిమయం అయిందని, తన్ను గెలిపిస్తే న్యాయబద్దమైన పాలన అందిస్తానని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పితాని సత్యనారాయణ పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు సంక్షేమ పాలన అందిస్తామని, అందుకే సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు సైతం వైసీపీ పాలనకు ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్నారని, రాబోయేది కూటమి ప్రభుత్వమేనని అన్నారు. రాష్ట్ర దేశ సార్వత్రిక ఎన్నికల యొక్క ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ మే 13 అనగా సోమవారం, వచ్చే సోమవారం జరుగుతున్న సందర్భంగా ఆచంట నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ యొక్క గుర్తు మీద పోటీ చేస్తున్న సందర్భంగా మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తు మీద ఓటేయమని, మీ పూర్తి ప్రేమ అభిమానంతో సహకరించమని, అత్యధిక మెజార్టీతోటి ప్రజా దీవెనతో ప్రజాప్రభుత్వం రాకడానికి సహకరించమని, నాతో పాటు పార్లమెంట్ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీనివాస్ వర్మ గారు కూడా కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా ఆచంట నియోజకవర్గ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆచంట నియోజకవర్గ ఏదైతే యువత, అలాగే రైతు కూలీలు, ఉపాధ్యాయ మిత్రులు, ఉద్యోగ మిత్రులు, రైతు సోదరులు, అలాగే మహిళా మనులు, అక్కలు, చెల్లెళ్ళు, అట్లాగనే పెద్దలైన ప్రతి ఒక్కరు కూడా, అనేక సామాజిక వర్గాలు ఉన్న సంఘ పెద్దలందరూ కూడా ఆశీర్వదించమని, సహకరించమని, దీవించమని, అమూల్యమైన ఓటుతోటి మా ఇరువురిని నెగ్గించమని ఆచంట నియోజకవర్గ అభ్యర్థిగా మీ అభిమాన నాయకుడు పితాని చేస్తాను. సంక్షేమ పాలన అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పథకాలను అందించి ప్రజల మన్ననలు పొందారని ఉంగుటూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొప్పాల వాసుబాబు పేర్కొన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తమను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రామాన పర్యటించిన తనకు మహిళలు హారతులు పడుతూ పూలవర్షం కురిపిస్తూ ఆత్మీయ స్వాగతం పలికారని ఆనందం వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అవినీతికి తావు లేకుండా పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా సంక్షేమ పథకాలని, అభివృద్ధి పథకాలను కూడా ఈ వర్గంలో అభివృద్ధి చేయడం జరిగింది. మళ్ళీ ఈ నెల 13 తారీఖున జరగబోయేటువంటి అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచినటువంటి ఎంపీ అభ్యర్థి కారుమూరి శ్రీనివాస్ యాదవ్ గారికి, ఎమ్మెల్యేగా ముప్పాల శ్రీనివాసరావు వాసుబాబు అనే నాకు మీ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుగా వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. వైసీపీని అధికారంలోకి తీసుకొస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, అందుకే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ ఓటర్లను విజ్ఞప్తి చేశారు. గ్రామాన తనకు విశేష స్పందన వచ్చిందని, సంక్షేమ పథకాలు అందుకున్న మహిళలంతా వైసీపీ వెంటే ఉన్నారంటూ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మొదటి పేరులో నా పేరు ఉంటుంది, కొట్టు సత్యనారాయణ అని. పక్కన నా ఫోటో కూడా ఉంటుంది, ఫ్యాన్ గుర్తు ఉంటుంది. ఇక్కడ బటన్ ఉంటుంది. ఈ బటన్ నొక్కితే కీ అని శబ్దం వచ్చి లైట్ వెలుగుద్ది, అంటే ఓటు పడినట్లు లెక్క. అలాగే పార్లమెంటు ఈవీఎం మిషన్లో కూడా గూడూరు ఉమాపాల గారిది 1వ నెంబర్, ఆవిడది కూడా. ఆ 1వ నెంబర్ దగ్గర గూడూరు ఉమాపాల అని ఉంటుంది, ఆవిడ ఫోటో ఉంటుంది, ఫ్యాన్ గుర్తు ఉంటుంది. పక్కన బటన్ నొక్కితే దానికి కూడా ఓటు పడుతుంది. ఇద్దరికి కూడా, మీ ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తు ఓటేస్తే మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆయన 59 నెలల నుంచి అందిస్తున్న సంక్షేమ పథకాలకి మనంతా కూడా మద్దతు తెలిపిన వాళ్ళు అవుతాం.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమితోనే సాధ్యమని, తన్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఎవరూ ఊహించిన విధంగా అభివృద్ధి చేస్తానని తాడేపల్లిగూడెం కూటమి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ భయాందోళనతో జీవించారని, గాజు గ్లాస్ పై ఓటు వేసి గెలిపిస్తే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కూటమి తరపున ప్రచారంలో సహకరించిన టీడీపీ, బీజేపీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సంక్షేమ పాలన అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందని, పథకాలు కొనసాగాలంటే మళ్లీ వైసీపీ గెలుపొందాలని పొంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా టీడీపీ అమలు చేయలేదని, ఇప్పుడు ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తారని అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే తమకే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. బద్వేలు నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తానని, అర్హులందరికీ లబ్ధి చేకూరేలా కృషి చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి సుధా ప్రజలకు హామీ ఇచ్చారు. పట్టణాలు, గ్రామాల్లో ఉన్న ప్రధాన సమస్యలు గుర్తించి పరిష్కరిస్తానంటూ స్పష్టం చేశారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కూటమితోనే సాధ్యమని ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కూటమి అధికారంలోకి వస్తే స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కూటమి తరపున పర్యటించిన టీడీపీ, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఉంగుటూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి 13వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలో నా బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు గాను 4వ నంబర్ బటన్ నొక్కి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించి నన్ను ఆశీర్వదించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ ధర్మరాజు పశ్చిమట్ల ఎన్డీఏ కూటమి అభ్యర్థి. కాకినాడ సిటీ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలని ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసి చూపిన ఘనత మాకే దక్కిందన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. కూటమి ఇచ్చిన హామీలు ప్రజలెవరూ నమ్మే స్థితిలో లేరని, వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. చంద్రశేఖర్ రెడ్డి అన్నవాడు చేయగలడు అని మీరు నమ్మితే నాకు ఓట్లేసి గెలిపించారు. అందరూ కూడా జగన్ గారిని దీవించాలి, ఫ్యాన్ గుర్తులో ఓట్లు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్. సంక్షేమ పథకాలను 99% అమలు చేసిన మాకే ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఉందని కాకినాడ రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తామని, మళ్లీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపిస్తే మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోను దైవ గ్రంథంలా భావించి ఇచ్చిన హామీలు అమలు చేసే సత్తా ఉన్న జగన్మోహన్ రెడ్డినే మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. నంబర్ 1 జగన్ నంబర్ 1 మన నియోజకవర్గం నంబర్ 1. మేనిఫెస్టోని దైవ గ్రంథంలా భావించి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే సత్తా జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని అమలాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. ఇప్పుడు ప్రకటించిన మేనిఫెస్టోని సైతం పూర్తి స్థాయిలో అమలు జరిగి సంక్షేమ పథకాలు అందాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. కూటమి ఇచ్చిన హామీలు అమలు సాధ్యం కాదని, చంద్రబాబుని గెలిపిస్తే ప్రజలు మోసపోక తప్పదని అన్నారు. 2014లో రైతు రుణమాఫీ హామీ ఇచ్చుంటే 2014లోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవారు. కానీ ఆయన ప్రతిపక్షాన్ని కూర్చుంటే తప్ప అమలు సాధ్యం కాని హామీలు ఇవ్వనని చెప్పాడు. ఈవేళ కూడా అంతే, ఏది సాధ్యం అనుకున్నాడు అది ఇస్తారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చినా నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఎందుకంటే అతను విశ్వసనీయత కోల్పోయాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ ఏంటంటే విశ్వసనీయత. ఏది చెప్పాడో అది పూర్తిగా 100% మేము అమలు చేసి 98% హామీలు అమలు చేసి చూపించాం. నియోజకవర్గ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని అమలాపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కూటమి అధికారంలోకి వస్తే స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే కూటమి తరపున పర్యటించిన టీడీపీ బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. సూపర్ 6 అనేది భవిష్యత్తు ఇండివిజువల్ డెవలప్మెంట్కి, ప్రజల యొక్క సంక్షేమానికి సూపర్ 6ని మించినటువంటి పథకాలు కూడా ఏమీ లేదు. ఈసారి గెలిస్తే అమలాపురాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయబోతున్నాం కాబట్టి అన్ని విధాలుగా మీరు అందులో మాకు ప్రజలు సహకరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమిని గెలిపిస్తే సంక్షేమ పాలన ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను వైసీపీ పూర్తిగా మోసం చేసిందని, వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధితో పాటు సంక్షేమ పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. కూటమి మేనిఫెస్టో ముందు వైసీపీ మేనిఫెస్టో వెలవెలబోయిందని, ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. తెలుగుదేశానికి బలమైన స్థానం, అలాగే జనసేన కూడా కలిసింది, ఇంకా బలం పెరిగిపోతూ ఉంది. వాళ్ళ స్పందన, ప్రజలు ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, ఆయన నడిపిన విధానము, అరాచక విధానం, ఆటక విధానం, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన విధానం మీద విసిగి వేసారిన అనేక వర్గాల ప్రజలు మొన్నటిదాకా భయానికి వాతావరణం ఉన్నారు. మాట్లాడటానికి భయపడ్డారు. ఎందుకు వచ్చింది గొడవ? ఎంత పెద్ద చదువుకున్న వాళ్ళు, మేధావులు కూడా భయపడిపోయారు. ఆ భయం నుంచి బయటపడ్డారు. ఈ దరిద్రం వదిలించుకోవాలి, ఈ శనిగ్రహాన్ని వదిలించుకోవాలి, రాష్ట్రం బాగు చేసుకోవాలి, ప్రజలు బాగుపడాలి, ఉద్యోగాలు రావాలి, ఉపాధి రావాలనే ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. సంక్షేమ ముసుగులో దోపిడీ జరిగింది, ధరల భారం శరాఘాతంగా తగిలింది. విద్యుత్ శక్తి రేట్లు కావచ్చు, ఆర్టీసీ రేట్లు కావచ్చు, దాని నిత్య జీవితాల వస్తువులు కావచ్చు, మద్యం దగ్గర నుంచి అన్ని రకాల పన్నుల భారం పెరిగిపోయిందనే భావనలో వాళ్ళు ఉన్నారు. కనుక జగన్మోహన్ రెడ్డి గుణపాఠం చెప్పాలన్న ఆలోచన ప్రజలు ఉన్నారు. సంక్షేమ పాలన అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పథకాలను అందించి ప్రజల మన్ననలు పొందారని రాజమండ్రి రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తమను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రామాన పర్యటించిన తనకు మహిళలు హారతులు పడుతూ పూలవర్షం కురిపిస్తూ ఆత్మీయ స్వాగతం పలికారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలకి ఒక నమ్మకం ఉంది. ఏంటి చెప్పింది చేస్తారు జగన్ గారు, చెప్పింది చెయ్యడు చంద్రబాబు. అంటే ఒక నమ్మకానికి మోసానికి ఎన్నిక జరుగుతుంది. నమ్మకానికి మోసానికి జరిగే ఎన్నికల్లో నమ్మకమే గెలుస్తుంది. నమ్మకానికే ప్రజలు పట్టం కడతారు. కూటమి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ రాజమండ్రి సిటీ నియోజకవర్గ అభివృద్ధి పట్ల పూర్తి నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తన్ను గెలిపిస్తే రాష్ట్రంలోనే రాజమండ్రి సిటీ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానంటూ హామీ ఇచ్చారు. ఆదిరెడ్డి వాసు వెంట కూటమి పార్టీలైన బీజేపీ, జనసేన పార్టీల నాయకులు సైతం ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఊహించలేదు ఎంత మార్పు ఉందన్నది. నా ఊహ అయితే టోటల్ క్లీన్ స్వీప్ ఈస్ట్ వెస్ట్ గోదావరి. అసలు వైసీపీకి డిపాజిట్లు కూడా వస్తాయా అన్నది కూడా అనుమానం నాకు కలుగుతూ ఉంది. అంటే ఇంత సంక్షేమం ఇచ్చారు కాబట్టి ఎంతో కొంత పోటీ పడతారని వారు ఎలాగే ఊహించారో మేము కూడా సరే చేశారు అంటున్నారు కదా అని అనుకున్నాం. కానీ ఇప్పుడు కోడ్ వచ్చిన తర్వాత జనాల దగ్గరికి వెళ్తూ ఉంటే చాలా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అన్నిటికి మించి టీడీపీ మేనిఫెస్టో విశేషమైన స్పందన ఉంది. తప్పకుండా రేపన్న రోజున ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేస్తూ ఉంది రాష్ట్రంలో. రాజమండ్రి సిటీ మరింత అభివృద్ధి చెందాలంటే మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలని ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ పేర్కొన్నారు. ఎవరు ఊహించని రీతిలో సంక్షేమ పాలన అందించిన వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తామని అన్నారు. సంక్షేమ పాలన యథావిధిగా కొనసాగాలంటే మళ్లీ వైసీపీని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసినవన్నీ కూడా ఏది కూడా జరగల. ఆయన 5 సంవత్సరాలు జగనన్న చేశాడు. మళ్ళీ జగనన్నకి పట్టం కడితే ఆయన ఇచ్చిన మేనిఫెస్టో అలా తూచా తప్పకుండా నిలబెట్టుకుంటారు. ప్రజలను అది నమ్మమనుకోరు.
రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు సీఎం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమవుతుందని నర్సాపురం వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల పేర్కొన్నారు. మొట్టమొదటిసారి బీసీ మహిళకు నర్సాపురం ఎంపీ సీటు కేటాయించి ఎంతో ప్రాధాన్యత కల్పించారని, తమ ఆడబిడ్డగా గుర్తించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. ఎప్పుడెప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందా, ఏదైతే అడ్డుకున్న సంక్షేమ పథకాలు, ఈ పెన్షన్లు ఇంటి దగ్గరికి రాక ఇబ్బంది పడుతున్న ప్రజలంతా కూడా ఒక్క నెల రోజులు ఎప్పుడు ఎదురు చూసి మళ్ళీ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే మరి ఇంటి గుమ్మం ముందుకు ఈ పారదర్శకమైన పరిపాలన సంక్షేమ పథకాలు అందుతాయని ఎదురు చూస్తారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, మళ్లీ రాష్ట్రం గాడిలో పడాలంటే కూటమి అధికారంలోకి రావాలని నర్సాపురం కూటమి బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేంద్రంతో మాట్లాడి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించే సామర్థ్యం తనకే ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా పారిశ్రామికంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారంటూ వర్మ హామీ ఇచ్చారు. మేము అనుకున్న దానికంటే ఎక్కువ వ్యతిరేకత ప్రస్తుత ప్రభుత్వం మీద ప్రజలకు ఉంది. అదేవిధంగా ఏదైతే కూటమి ఉందో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిని ప్రజలు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు, ప్రజలు మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తున్నారు అనేటువంటి విషయం కూడా అర్థమైంది. ఈ మూడు పార్టీల కలయిక వల్ల కూడా ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు అనేటువంటి విషయం అర్థమైంది. ప్రజలకు సంక్షేమ పాలన అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందని, పథకాలు కొనసాగాలంటే మళ్లీ వైసీపీ గెలుపొందాలని పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని టీడీపీ అమలు చేయలేదని, ఇప్పుడు ఇచ్చిన హామీలు కూడా చంద్రబాబు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తారని గుర్తు చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే తమకే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని ప్రజలను కోరారు. మేనిఫెస్టోను దైవ గ్రంథంలా భావించి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత తమకే దక్కిందని రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఉందో దాన్నే చూస్తున్నారు. ఈరోజు మేము ఆయన ప్రతినిధులుగా నిలబడుతున్నాం తప్ప ఇక్కడ గూడూరు శ్రీనివాసో లేకపోతే ఇంకో వ్యక్తి అని కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులుగా ఆయన ఏదైతే ఈ రాష్ట్రానికి మంచి చేశారో అవి ముందుకు తీసుకెళ్ళి ఆ వాటిని ప్రచారాస్త్రంగా చేసుకొని మేము ధర్మంగా ఉన్నాం, ధర్మం మా పక్షాన ఉంది, డెఫినెట్గా మేము గెలుస్తాం. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, మళ్లీ రాష్ట్రం గాడిలో పడాలంటే కూటమి అధికారంలోకి రావాలని రాజమండ్రి కూటమి బీజేపీ ఎంపీ అభ్యర్థి పురంధరేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేంద్రంతో మాట్లాడి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే సామర్థ్యం తనకే ఉందని అన్నారు. అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా పారిశ్రామికంగా రాజమండ్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారంటూ ఆమె హామీ ఇచ్చారు. అనూహ్యంగా ప్రజలు బయటకు వచ్చి ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అనేటువంటి విషయం ప్రస్ఫుటంగా వారి యొక్క రెస్పాన్స్ ఉందో దాని మాధ్యమంగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. గడిచిన 5 సంవత్సరాల కాలంగా ఏదైతే ఇబ్బందులు పడ్డారు ప్రజలు, ఇవాళ ఒక మంచి తీర్పుని ఇస్తూ రాష్ట్రంలో మార్పు తీసుకురావాలి అనేటువంటి సంకల్పం ప్రస్ఫుటంగా మనందరికి కనపడుతుంది. మండుటెండని సైతం వారు ఓర్చుకుని ఎంత ఎండున్నా ప్రజలందరూ కూడా బయటకు వచ్చి పూల వర్షం కురిపించడం కావచ్చు, వారు జేజేలు పలుకుతూ మమ్మల్ని స్వాగతించడం కావచ్చు, ఇది చాలా మంచి పరిణామం అని చెప్పి తాను అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలతో పాటు ప్రతి గ్రామానికి ₹1 కోటి నిధులతో అభివృద్ధి చేస్తానని కాకినాడ పార్లమెంటరీ వైసీపీ నియోజకవర్గ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గత 5 ఏళ్ళుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే నన్ను నమ్మండి, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని దమ్ముగా చెప్పారు చూసారా. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతారంటే మనం నిజాయితీతో పనిచేసినప్పుడే. ఆ విధంగా నిజాయితీతో గొప్ప సంక్షేమ అభివృద్ధి పరిపాలనే ఈ రోజున ప్రతి అభ్యర్థికి కూడా అదే 90% ఎలక్షన్ అని చెప్పి కూడా అందరికీ తెలియజేసుకుంటాం. రాష్ట్ర
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారంలోకి రావాలని జనసేన పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కూటమి గెలుపొందాలంటే ఈ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ టీ టైం ఉదయాన్నే నా మీద అందరూ చూపించే అభిమానం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నా బ్యాలెట్ నెంబర్ 9 గాజు గ్లాస్ గుర్తుకి మీరందరూ కూడా కాకినాడ పార్లమెంట్లో కూటమి అభ్యర్థులందరినీ గెలిపిస్తారని కోరుకుంటూ, అలాగే బ్యాలెట్ నెంబర్ 9 గాజు గ్లాస్ గుర్తుపైన నాకు ఓటేసి మే 13th నా పుట్టినరోజున మీరందరూ ఓటేసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎన్నికల్లో కూటమిని అధికారంలోకి తీసుకొస్తే స్థానిక సమస్యలతో పాటు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తారని అమలాపురం కూటమి టీడీపీ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధవ్ పేర్కొన్నారు. ఎన్నికల్లో తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజలైతే నిర్ణయం తీసేసుకున్నారు. ఎందుకంటే ఆ ఉమ్మడి మేనిఫెస్టో తీసుకున్న తర్వాత పూర్తిగా ఉమ్మడి ఈ ప్రభుత్వానికే సహకరిస్తారని చెప్పి. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టో అయితే మీరే చూశారు, ఏమీ మార్పులు అయితే ఏమీ లేవు. మొన్న చేసినవే మెన్ని చెప్పారు. ఎందుకంటే ఈసారి కూడా మెన్ని ఇంకే ఎక్కువ చెప్తే ప్రజలు నమ్మరు అని చెప్పి ఉన్నవే వాటి గురించి మాట్లాడారు. కానీ మేము అన్ని కులాల వారీగా, అలాగే అభివృద్ధి వారీగా, అలాగే ప్రతి యువత అయినా, మహిళ అయినా, రైతులైనా అందరినీ కూడా ఆదుకునే విధంగా మేనిఫెస్టో ఈ 5 సంవత్సరాలు చూశాను. ప్రజలు ఏ విధంగా మోసపోయారో వాళ్ళని రేపన్నాడు మళ్ళీ వాళ్ళు కాళ్ళ మీద నిలబెట్టాలైనా ఈ విధంగా ఈ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. గతంలో ఇచ్చిన హామీలను 99% అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని రాజానగరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జకంపూడి రాజా పేర్కొన్నారు. మళ్లీ సంక్షేమ పథకాలు అమలు చేసే సామర్థ్యం తమకే ఉందని, అందుకే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. గడిచినటువంటి 5 ఏళ్లలో బహుశా భారతదేశంలో ఇతర ఏ ప్రభుత్వాలు కూడా అందించినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు జాచాల్సిన అవసరం లేకుండా, ఏ ఒక్క వివక్షలు చూపించకుండా, రూపాయలు లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా, వాళ్ళ లబ్ధిదారుడి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉన్నటువంటి తీరుకి ప్రజలు నిజంగా చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం అనేటువంటి నినాదం కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ గడపకు వెళ్ళినా కూడా స్పష్టంగా అదే మాట వినిపిస్తూ ఉంది. అభివృద్ధి కూటమితోనే సాధ్యమని, రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు అవసరం ఉందని కూటమి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి రావాలంటే గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. జగన్ అనే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంకా బాగా చెప్పుకోవాలంటే వైసీపీ పేరు చెప్తేనే చేదరించుకుని చీకొడుతున్నారు ప్రజలందరూ. ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులంటే ఒక మంచి ఆనందంతో, సంతోషంతో స్వాగతం పలుకుతున్నారు. వేలాది మంది స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకం, ఎన్డీఏ కూటమి మీద ఉన్న నమ్మకంతో ఈ వేలాదిగా బయటకు వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు ఎన్డీఏ అభ్యర్థులందరికీ.